నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు. August 24th మన క్లాస్ ఉంటుంది. August 24th సూపర్ మైండ్ పవర్ మహామేధ మనోవేగ అనే బ్యూటిఫుల్ మెడిటేషన్ టెక్నిక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. అయితే సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నాము. నేను చాలామందితో మాట్లాడుతూ ఉంటాను. ఇట్లాంటి కౌన్సిలింగ్ సెషన్స్ కానీ, గ్రూప్స్ డిస్కషన్స్, స్కూల్స్కి వెళ్తుంటాను, చిన్నపిల్లలతో మాట్లాడుతుంటాను, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలతో మాట్లాడతాను. ప్రొఫెషనల్గా డాక్టర్స్కి వీళ్ళందరికీ క్లాసులు తీసుకుంటుంటాను. అయితే ఈ వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక పాయింట్ అనిపిస్తుంది. ఫస్ట్ ఏమో వాళ్ళు నన్ను చూసి మీరు యంగ్ ఉన్నారే అనిపిస్తుంది. ఎక్కడ యంగండి, బాగా ముసలోని అయిపోతున్నాను అని కూడా చెప్తాను నేను. ఈ మేబీ బికాజ్ ఆఫ్ దట్ వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు తొందరగా, యంగే కదా అనే ఒక ఆలోచనతో. ఓకే, ఓపెన్ అప్ అవుతారు. వీళ్ళందరిలోనూ నేను అబ్జర్వ్ చేసింది, కొంతమంది ఎవరైతే స్ట్రెస్ పడతారో, టెన్షన్ పడతారో, లైఫ్లో బిగ్ సాధించాలి అని ఉంటుంది, సాధించలేకపోతారో, కష్టము ఉండి దాటలేకపోతారో, వాళ్ళందరిలో ఒక కామన్ ఫీచర్నే గమనించాను. అది మన సూపర్ మైండ్ పవర్లో క్లియర్గా చెప్తాం కూడా. ఒక కామన్ ఫీచర్, ఆ కామన్ ఫీచర్ ఏంటంటే రిస్క్ ఆడిటింగ్ చేసుకోరు. రిస్క్ తీసుకోవాలి అంటే ఏదైనా అమ్మ బాబోయ్ అలా జరిగితే అనే ఒక ఆలోచనతో ఉండిపోతారు. నాతో చేతన కాదు సార్, నా వల్ల కాదు సార్, అమ్మో అనే చాలామందితో కలుస్తారు. ఎవరైతే గ్రేట్, నాన్ గ్రేట్ అనే రెండు ఎవరైనా ఉంటే, లైఫ్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకునే వాళ్ళు, చేసుకోని వాళ్ళు అని ఇద్దరు కేటగిరీ ఉంటే, అందులో ఫస్ట్ ప్రాబ్లం చేసుకొని వాళ్ళందరూ చేసే పని రిస్క్ని, అమ్మ బాబోయ్ రిస్క్ అని చూస్తారు. ఇది బాగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఎవరైతే రిస్క్ తీసుకోవడానికి భయపడతారో వాళ్ళ జీవితంలో ఎన్ని మోటివేషన్, నా ఛానల్లో 250 వీడియోలు ఉన్నాయి, అన్నీ మోటివేషనే. ఓకే, నా బిజినెస్ ఎందుకు నడుస్తుంది అనుకున్నారు? ఈ మోటివేషన్ వల్లే. నిజం కూడా. ఎందుకంటే వీళ్ళకి ఒక్క వీడియో, ఒక మోటివేషన్తో సరిపోదు, బాగా 10 మోటివేషన్లు కావాలి. పోనీ 10 మోటివేషన్లు చేసినా మారుతామా అంటే రిస్క్ తీసుకోమండి. మీరు ఏదైనా ఆంబీం పట్టన ఏదైనా చెప్పండి, అప్పుడు ట్రై చేసుకుంటా. అంతేకాని నేనైతే రిస్క్ తీసుకోను అనేవాళ్ళు ఉంటారు. నిజంగా చెప్తాను, 99% ఆఫ్ ప్రాబ్లమ్స్ రిస్క్ ఆడిటింగ్ ఎక్కువ చేసేసుకుని అలా గూడులో కూర్చుని ఉంటారు. ఒక పక్షి పంజరంలో ఉండి ఓ రోజు వాడు డోర్ వేయడం మర్చిపోయాడు, ఓపెన్ అయిపోయాడు. ఇప్పుడు దానికి భయం. తీసిన తర్వాత బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ వాడికి దొరికితే ఈసారి చంపేస్తాడు. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడే ఉందాం అని అనుకుంటుంది. మీరు చెప్పండి, ఈజీయా? చెప్పడానికి స్టోరీ వైజు పక్షి అనగానే హ్యాపీగా ఎగిరిపోవచ్చు కదా, దానికి ఏం బాధ అనిపిస్తుంది. కానీ దాన్ని పిన్నుతో గుచ్చుతుంటాడు. అది కావాల్సిన కార్డు తీయకపోతే పిన్నుతో గుచ్చుతాడు దాన్ని. అందుకని అది కార్డు కావాలని ఆయన చెప్పిన సైగ ప్రకారం కార్డు తీస్తుంది. ఆర్ పండివ్వడేమో అనే భయం కోసం ఉంటుంది. ఆర్ మేబీ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉండి బాగా పెడతారేమో. నేను ఆ ప్రొఫెషన్ అనట్లేదు, తప్పుదారి తీయద్దు. నేను అంటుంది, మనం కూడా మన ఆలోచన అనే పంజరంలో రిస్క్ తీసుకుంటే, నాకు 2 రెక్కలు ఉన్నాయి, ఎగిరిపోతే ఎట్లా పట్టుకుంటాడు వాడు అని ఆలోచన చేయదు. మనము కూడా లైఫ్లో ప్రాబ్లం రాగానే ఈ ప్రాబ్లం దాటి ముందుకెళ్ళి ఏమవుతుందబ్బా, ప్రాబ్లమే కదా అనే ఆలోచన రానివ్వదు. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ టార్చర్ పెడతాడు. టార్చర్ అంటే లిటరలీ టార్చర్ అనమాట. అతను మామూలుగా ఇట్లా గుంజుకొచ్చి ఇక్కడే ఇదే టైంలో కౌన్సిలింగ్కి తీసుకొచ్చినా కూడా వాటితో 10 నిమిషాలు మాట్లాడితే నాకే పిచ్చి లేచిపోయేది. నిజం కూడా, నిజంగా ఉంటారండి అట్లాగా, చాలామంది ఉంటారు అట్లా. అనవసరమైన ఒక మూడి ప్రపంచమంతా వాడి బరువు మోస్తున్నట్టుగా ఒక దాంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా 20 ఏళ్ళుగా భరిస్తూ అందరి ఈ హైదరాబాదు, సికింద్రాబాదు, వాళ్ళు కొంచెం కన్నడ బేస్డ్, కర్ణాటక బేస్డ్, బెంగళూరు, కర్ణాటకలో ఉన్న అందరు కౌన్సిలర్లు నాతో సహా అందరు కౌన్సిలర్, నేను లాస్ట్ అందరు కౌన్సిలర్ని తిప్పేసింది. అది మారడు. ఉన్న మార్కెట్లో ఉన్న కౌన్సిలర్లు అందరూ, యూట్యూబ్లో కనిపించే కౌన్సిలర్లు అందరితోనూ మాట్లాడించేసింది. అతను మారడు. అంత మారట్లేదు కదా, 20 ఏళ్ళు చూసావు కదా, ఇంకేంటమ్మా నీకెవరు లైఫ్ ఉంది కదా, అయిపోతుంది నీ లైఫ్, ముందుకెళ్ళమా, ప్రొసీడ్ అయిపో అంటే, అమ్మో అలా ఎలాగండి, బాగా కరెక్ట్గా కంట్రోల్లో పెట్టాడు కదా,
కదా. సేమ్ అదే, పంజరము, పక్షి లోపల ఇరుక్కుపోయింది, రెక్కలు ఉన్నాయన్న విషయమే మర్చిపోయిన పక్షి. ఓకే, సో 20 సంవత్సరాలు పోనీ 1-2 రోజులు అంటే అడ్జస్ట్ అవ్వాలి, కుటుంబం అంటే ఇది అది అని డైలాగులు మంచి కొట్టచ్చు. కానీ టార్చర్ పెడతాడు, కొడతాడు, తిడతాడు, తాగేసి వస్తాడు, ఫైనాన్షియల్ ఫ్రాడ్, అన్ని ప్రపంచంలో ఉన్న అందరి దగ్గర అప్పులు తీసేసుకున్నాడు. ఈమెకున్న ఒక్క చిన్న జాబు, ఆ జాబును కూడా ఏ రోజు అప్పుల పాలు చేసేస్తాడు అనే భయంతో 2 కూతుర్లను పెంచుకుంటూ జాగ్రత్తగా నడుపుతుంది. అంత భయం ఉంది కదా, రిస్క్ తీసుకో ఒక్కసారి నా లైఫ్లో. అమ్మో వద్దండి, అక్కడ ఆగుతారు. సరిపోని బాధపడకుండా ఉండండి, అలా కూడా ఉండదు. సో ఇలాగే మన లైఫ్లో మన సూపర్ మైండ్ పవర్ మనకు ఎందుకు రాదంటే రిస్క్ తీసుకోవాలంటే భయపడతాం. సొసైటీ ఏమనుకుంటుందో, ఓడిపోతే ఏమవుతుందో, ఓడిపోతావు, ఏమవుతుంది ఓడిపోతే? మన కిరీటం కింద పడిపోద్దా? ఏమైంది? ఎగ్జామ్కి వెళ్తే, మనం అక్కడికి వెళ్తే, అబ్రాడ్ వెళ్తే ఏమవుతుంది? మొన్న మధ్య ఒక ఆయన యూఎస్ నుంచి ఫోన్ చేశాడు, సార్ నా వీసా ప్రాబ్లంలో ఉందండి, చాలా ప్రాబ్లంలో ఉందండి అని. ఓకే, ఎంత చాలా ప్రాబ్లం? ఏమవుతుంది? మహా అయితే ఇండియాకి పంపించేస్తాడా? ఇట్లా సంఖ్యలు వేసి ఇట్లా లాక్కెళ్తాడా? ఏం చేస్తాడు? ఏమీ కాదు. అయినా అంత ఈజీగా వదులుతుందా? చేసి మైండ్ వదలదు. అమ్మో ప్రాబ్లం. ఏంటమ్మో ప్రాబ్లం? ఏమవుతుంది ప్రాబ్లం? అక్కడ పట్టుకోవాలి మైండ్ని. అక్కడ పట్టుకున్న రోజున ద రిస్క్ ఆడిటింగ్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఇన్ని రోజులు బాధపడే కంటే ఒక్కరోజు డెసిషన్ తీసుకుని ఒక 3 రోజులు అవగొట్టుకుంటే అయిపోలే. అలా ఉండదు. మనసు లాగుతోందండి. ఒక అతను నా దగ్గరకు వచ్చాడు. ఓకే, రిస్క్ ఆడిటింగ్ గురించి చెప్తున్నా మీకు. రిస్క్ మన లైఫ్లో, జీవితంలో ఒక్క రిస్క్ తీసుకోలేం, ఒక్క ఛాన్స్ తీసుకోలేం. మనకు మాత్రం భగవంతుడు ప్రత్యక్షం అయిపోవాలి. మనం చిన్న రిస్క్ లైఫ్లో ఉండే చిన్న సమస్యను దాటలేం. భగవంతుడు ప్రత్యక్షం అయిపోయి కోరికలని తీర్చాలి. ఎందుకు తీస్తారమ్మా? ఎవరైనా ఎందుకు చేస్తారు అంటా నేను. భగవంతుడు సైతం నీకు ఎందుకు ఇవ్వాలి? భగవంతుడికి ఏ గట్స్రా, ఇదిరా మగాడు, ఇదిరా అమ్మాయి అంటే, ఇదిరా పిల్లాడంటే, ఇదిరా స్టూడెంట్ అంటే, ఇదిరా ఎంప్లాయీ అంటే అని చెప్పుకోవాలి. అట్లా మనం రిస్క్ తీసుకోగలిగితే, రిస్క్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకో. రిస్కే, ఫూలిష్నెస్ కాదు, మళ్ళీ మొండితనంతో ఏదో ఒకటి చేయడం కాదు. టేక్ ఛాన్స్ ప్రాపర్లీ కదా. ఇది తెలుసుకోలేక ఒక అతను నా దగ్గరికి వచ్చాడు. ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె సమ్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అని తెలిసింది. తర్వాత ప్రాబ్లం అయింది, డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయిపోయాక కూడా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మంచిగా చూసుకుంటాను రా అని గేట్ ముందు కూర్చుని ఏడుస్తాడంట. ఓకే, డైవర్స్ కూడా అయిపోయింది. ఆమె కూడా ఒక 1 వీక్ 10 days అయ్యాక మళ్ళీ ఒక మెసేజ్ పెడుతుంటుంది, మిస్సింగ్ యూ అని. అంతే. ఇంకా అక్కడ కూర్చొని ఏడుస్తాడు. మా ఇద్దరిని చేశారు, అది చేశారు, ఇలా చేశారు, అలా చేశారు. లైఫ్లో ఒక చిన్న స్టెప్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏడుస్తూ ఉండకూడదు. ఆమె తిరిగి రాదు, బట్ ఎప్పుడో ఒకసారి అట్లా ఒక మెసేజ్ చేస్తూ ఉంటుంది అంతే. ఫోన్ చేస్తే ఎత్తదు, ఇంటికి రానివ్వదు. అన్నీ మళ్ళీ స్టేటస్లోనో ఇన్స్టాగ్రామ్లో అంటే ఫోటోలు అన్నీ పెడుతుంటుంది బాగా హ్యాపీగా. బట్ ఇతను ముందుకు వెళ్ళనివ్వదు, వెనక్కి వెళ్ళదు. మనం లైఫ్లో ఒక ఛాన్స్ తీసుకుని అయిపోయింది, ఒక చాప్టర్ ఓవర్, నేను గో హెడ్ ఇన్ మై లైఫ్ అని రిస్క్ తీసుకోము. అమ్మో ఏమవుతుందో, నేను అలా చేస్తే ఏమవుతుంది? ఎవరైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ ఏమవుతుంది? ఏమీ కాదు. ఈ విషయం తెలియక చాలామంది రిస్క్ ఆడిటింగ్ చేయక సఫర్ అవుతారు. మీ లైఫ్లో మీరు రిస్క్ ఏమేమి తీసుకోవాలో రాసేసుకోండి. ఈ రోజు నుంచి రిస్క్ తీసుకోండి, ఏం కాదు. ఏమవుతుంది? ఏమీ కాదు. ఏమవుతుంది? మనమే లోపల ఊహించుకుని బాధపడ్డం తప్పితే మన కిరీటాలు ఏం కింద పడిపోవు, మన రాజ్యాలు ఏం కూలిపోవు, మనకంత సీనే లేదు. ఇది ఇంపార్టెంట్. ఇది ఆలోచించండి. అలా గనక మీరు ఒక్కసారి లైఫ్లో రిస్క్ తీసుకోవడం ముందుకెళ్తే డబ్బుల దగ్గర జాగ్రత్త పడండి, రిలేషన్షిప్స్ని పాడు చేసుకోకుండా జాగ్రత్త పడండి, అంతే. మిగతాదంతా రిస్క్. లైఫ్లో ఒక ఛాన్స్ తీసుకోవాలి. అలా తీసుకోవాలనుకుంటే
ఖచ్చితంగా మీకు సూపర్ మైండ్ పవర్ హెల్ప్ చేస్తుంది. ఒక అడుగు ముందుకేద్దాం అండ్ లైఫ్లో ముందుకెళ్దాం. ఓకే, సూపర్ మైండ్ పవర్ క్లాసు August 24th ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తాను అక్కడ. థ్యాంక్ యూ సో మచ్.